అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. సారీ కొంచెం లేట్ అయింది వీడియో. కొంచెం ఏం కాదు, చాలా లేట్ అయ్యింది. అత్త సచ్చిన 6 నెలలకి కోడలు ఏడ్చినట్టు పండగ అయిపోయిన 10 రోజులకి వీడియో పోస్ట్ చేస్తున్నా, ఏమనుకోకండి. సో ఫైనల్గా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సంక్రాంతి అంటే చాలా మెమొరీస్ ఉంటాయి కదా. నాకైతే ముందుగా గుర్తొచ్చేది స్కూల్ హాలిడేస్. అప్పుడు 3 days పండగ ఉంటుంది కదా. సో 3 days మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకునే వాళ్ళం. అండ్ సంక్రాంతి అంటేనే ముగ్గులు, భోగిపళ్ళు అండ్ గొబ్బెమ్మలు ఇవే కదా. సో మాకు ఇక్కడ మా అపార్ట్మెంట్లో ముగ్గు వేయడానికి పాసిబుల్ అవ్వదు. సో ముగ్గు వేయడం లేదు. నాకు ముగ్గులు ఏం పెద్దగా రావు. మా అక్క వాళ్ళు వేసేవాళ్ళు, నేను వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని. ముగ్గు వేసే ప్రతి అమ్మాయి ఫీలింగ్ ఏంటో తెలుసా, ఈ ముగ్గు చాలా బాగుంది అనాలి ప్రతి ఒక్కరు. అందరికంటే ముగ్గు నాదే బాగుంది అనుకోవాలి అనుకుంటారు కదా. అంతే కదా చెప్పండి, ఆ కష్టం వేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో నాకైతే తెలియదు కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఫైనల్గా అయితే ఇక్కడ మేము భోగిపళ్ళు రెడీ చేస్తున్నాము. అంటే అన్ని దగ్గర పెట్టుకుంటున్నాము. ఈ పూలకు ఒక స్టోరీ ఉంది. పూలు లేవని చెప్పి మేము వెళ్ళిన స్టోర్స్లో మా ఆయన ఒక పూల కుండి కొనుక్కొచ్చారు. ఆ పూల కుండికి ఉన్న 5 పూలు తీసుకొనేసి మేము మా అబ్బాయికి పోసాము. యాక్చువల్లీ బంతి పూలు వేయాలి అంటారు. సో మాకు ఇక్కడ దొరకలేదు. సో ఉన్న పూల ఒకటి కదా అని అడ్జస్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ మా ఆయన చెరుకు కట్ చేస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చాయి, అది తెగడం లేదు. సో ఫైనల్గా అయితే కొంచెం కొంచెం కట్ చేసాము. మేము భోగిపళ్ళలో చెరుకు ముక్కలు, పూలు, కాయిన్స్, భోగిపళ్ళు వేస్తాము. దీనికి ఒక స్టోరీ ఉందన్నారు. అంటే పిల్లలకి దిష్టి తగలకుండా పోయాలి అంటారు, బిలో 5 years అని. సో మేమైతే భోగిపళ్ళకు మేమే ఏరుకొని వచ్చేవాళ్ళం. నేను మా అక్క వెళ్ళే వాళ్ళము. లాస్ట్ ఇయర్ మాత్రం మా అబ్బాయి చాలా ఏడ్చాడు. చాలా చిన్న అబ్బాయి కాబట్టి సో ఏడ్చాడు. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. వీడియో పెట్టాను చూడండి. ఇక్కడ మా ఆయన మొత్తం కట్ చేస్తున్నాడు. చెరుకు మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఫైనల్గా అయితే భోగిపళ్ళు వేయడానికి అన్ని మొత్తం పెట్టుకున్నాము. కుంకుమ, పసుపు, కొన్ని అక్షింతలు పెట్టుకొని భోగిపళ్ళు పెట్టుకున్నాము. మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే చాలా చలిగా ఉంది, ఎందుకులే అందరిని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి. మేము భోగిపళ్ళు పోయడంలో బిజీగా ఉన్నాము. సో కెమెరాని సరిగా అడ్జస్ట్ చేసుకోలేదు. బట్ మీరు మా అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎంత హ్యాపీగా పోసుకున్నాడో. అండ్ వాడికి కాయిన్స్ కావాలి అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు పోయినీకోకుండా. బట్ మా అబ్బాయి చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో ఫైనల్గా మేమైతే భోగిపళ్ళు పోసుకున్నాము. ఇలా పోసినప్పుడు ఫ్యామిలీని అంటే చాలా మిస్ అయిపోతాం కదా. ఇంట్లో ఉంటే అమ్మ వాళ్ళు, నాన్న, అత్తయ్య, మామయ్య వాళ్ళు, అత్తలు, అక్కలు, పిన్నులు అందరూ హ్యాపీగా కలిసి పోసుకునే వాళ్ళు. అండ్ చాలా భోగిపళ్ళు కూడా పోసేవాళ్ళం. ఇప్పుడు మాకు ఈ కొన్ని చాలా రేట్ అనిపించాయి. బట్ ఇండియాలో ఉన్నంత హ్యాపీగా అయితే ఇక్కడ ఉండలేమనిపిస్తుంది. ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాము. మా అబ్బాయి మాత్రం చాలా నవ్వుతూ ఉన్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలా మేము భోగిపళ్ళు పోసుకున్న తర్వాత మమ్మల్ని వేరే ఫ్రెండ్స్ భోగిపళ్ళు పోయడానికి ఇన్వైట్ చేశారు. సో మేము అలా మా అబ్బాయిని అక్షింతలు వేసేసి మాది మొత్తం ఫినిష్ చేసుకొని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కొంచెం హడావిడిగానే ఉన్నాము. వాళ్ళ పాప కూడా 4 months చిన్నది మా అబ్బాయి కంటే. సో అక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. ఇక్కడ చూడండి మా అబ్బాయి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫైనల్గా అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మాయి అయితే పుత్తడి బొమ్మలాగా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ ఫెస్టివల్స్ అంటే అమ్మాయిలు అందరూ బాగా రెడీ అవుతారు. అంటే పట్టు లంగాలు వేసుకొనేసి ఇంకా అదో సరదాగా ఉంటుంది కదా అమ్మాయిలు రెడీ చేయడానికి. సో అమ్మాయి అయితే చాలా ఏడ్చింది, చాలా భయపడిపోయింది. వేయడానికి అందరూ భయపడ్డాము. అంటే మొత్తంకి కొత్తగా ఉంటుంది కదా, అందరినీ చూడడం కూడా కొత్తగా ఉంటుంది. ఇక్కడ ఫ్రీక్వెంట్గా కలుస్తుంటేనే అమ్మాయిలు గుర్తుపడుతూ ఉంటారు, లేకపోతే పిల్లలు చాలా ఏడ్చేస్తారు. పాప మాత్రం చాలా ఏడుస్తుంది. నాకైతే చాలా బాధ వేసింది. పిల్లలు ఏడిస్తే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో అయినా పర్లేదని చెప్పేసి ఫాస్ట్గా అలా వేసేసాము. అలా వేసి కొంచెం స్వీట్స్ అలా ఇచ్చారు, తినేసాము. ఇక్కడ మా అబ్బాయి ఏమో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా వచ్చి కలవడం వల్ల పిల్లలకి మంచిగా కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళు బాగా ఆడుకుంటారని చెప్పేసి ఇలా వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఫైనల్గా అయితే భోగి అలా జరిగింది.
నెక్స్ట్ డే పండగ రోజు చాలా హడావిడిగా ఉంటుంది కదా. నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు అమ్మ నువ్వు చాలా బాగా రెడీ అయ్యి చేయొచ్చు కదా వంట అవన్నీ అని చెప్పేదాన్ని. మా అమ్మ ఒక చిన్న నవ్వు నవ్వేది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, రెడీ అవ్వడం వంట చేయడం పెద్ద టాస్కే అని చెప్పి. రెడీ అయినా అవ్వాలి, లేకుంటే వంట అయినా చేయాలి. సో ఏదో ఒకటి స్కిప్ చేయాలనిపించింది. సో కొంతమంది రెండూ మేనేజ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు చాలా ఎక్కువనే ఉంటారు. బట్ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నాకు రెడీ అవ్వడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో పొద్దున్నే లేచి అలా స్నానం చేసేసి ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసుకుంటూ నైవేద్యం పెట్టాలని చెప్పేసి మొత్తం వంట చేస్తున్నాను. నేను ఒకటే చేయడానికి లేట్ అవుతుందని చెప్పి మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు. ఫెస్టివల్స్ రోజు హస్బెండ్స్ హెల్ప్ చేస్తే ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మన ప్రెజర్ని కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు అనిపిస్తుంది. ఇక్కడైతే ఫైనల్గా మేము వంట చేసేసాము. మేము ఓలిగా అంటాము, కొంతమంది బొబ్బట్లు అంటారు. సో బొబ్బట్లు నాకు ఇక్కడంతా బాగా రాలేదు. చెప్పా కదా నాకు వంటలు అంతగా రావని చెప్పి ఏదో ట్రై చేశాను. బట్ ఓకేగా వచ్చాయి, అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇక్కడేమో మా అబ్బాయి కూర్చొని వడియాలు తింటూ ఉన్నాడు. సో పండగ రోజు ఏమున్నా లేకున్నా కూడా అప్పడాలు వడియాలు మాత్రం ఉండాలి కదా. సో అలా వేయించుతున్నారు, మా ఆయన వేస్తున్నారు. సో ఫైనల్గా వంట చేయడం మొత్తం అయిపోయింది. వడియాలు అంటే చాలా ఇష్టం మా ఆయనకి మా అబ్బాయికి. సో కొంచెం ఆయిలీ ఫుడ్ అని చెప్పి తగ్గిస్తాము. సో ఇక్కడ ఫైనల్గా అయితే మేము పూజ చేసుకుంటున్నాము. ఇంకా మొత్తం నైవేద్యం పెట్టేసి పూజ చేసుకునేసి అలా దేవుణ్ణి ముక్కొని మొత్తం మంచిగా పంట రావాలి అని చెప్పి ముక్కున్నాము. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అంటారు కదా. సో మేమిద్దరం ఫార్మర్స్ పిల్లలమే కాబట్టి బాగా ముక్కొనేసి ఇంకా అలా అందరం కూర్చొని హ్యాపీగా అన్నీ తినేసాము. మా అబ్బాయిని కూడా పెట్టాము. ఆ అబ్బాయి కూడా ఎంత బాగా హ్యాపీగా తింటున్నాడో. ఇలా అట్లీస్ట్ పండగ రోజైనా అందరం కూర్చొని తింటే అదో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. ఏమంటారు? ఎనీవే హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.